మహబూబాబాద్ జిల్లా చిన్న దన్వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిచందర్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లంచం ఇచ్చే వీధుల్లోకి వచ్చారని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వార్తలు వెలువడిన నేపథ్యంలో ఎంఈఓ భగీధర్ రెడ్డి స్వయంగా పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సమయంలో రవిచంద్ర మద్యం మత్తులో వాటర్ ట్యాంక్ వద్ద నిద్రిస్తున్నట్లు గుర్తించారు. ఆయన తరచూ తరగతి గదిల్లోనే మద్యం సేవించి మత్తులో విద్యార్థులను తిడతారని విద్యార్థులు తెలిపారు. ఇది విద్యా వాతావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విచారణలో భాగంగా రవిచందర్ను పాఠశాల వద్దకు తీసుకువచ్చిన విద్యార్థులతో పుస్తకాలు చదివించమని ఎంఈఓ సూచించగా ఆయన మద్యం మత్తులో ఊగుతూ తుంటాలు పడ్డాడు. విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రకృతిలో ఉన్న సమస్యలే కారణమని, తనకు ఎలాంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అంతేకాక పాఠశాలలో మద్యం సేవించడం వల్ల చర్యలు తప్పవని ఎంఈ చెప్పగా, సస్పెండ్ అయితేనేమి సగం జీతం వస్తుంది కదా అంటూ నిర్లిప్తి ధోరణిని ప్రదర్శించాడు. ఈ సమాధానం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక, మహబూబాబాద్ జిల్లా చిన్నదోవాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిచందర్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లంచం ఇచ్చే విధుల్లోకి వచ్చారని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వార్తలు వెలువడిన నేపథ్యంలో ఎంఈఓ భగీరథ రెడ్డి స్వయంగానే పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టడం జరిగింది. ఈ సమయంలో రవీందర్ మద్యం మత్తులో వాటర్ ట్యాంక్ వద్ద నిద్రిస్తున్నట్లు గుర్తించారు. ఆయన తరచూ తరగతి గదిలోనే మద్యం సేవించి మత్తులో విద్యార్థులకు నానా బూతులు తిడతారని విద్యార్థులు తెలపడం జరిగింది. ఇది విద్యా వాతావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం కూడా చూపుతుందని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణలో భాగంగా రవిచందర్ ను పాఠశాల వద్ద తీసుకొచ్చి విద్యార్థులతో పుస్తకాలు చదివించమని చెప్పి ఎంఈఓ సూచించగా ఆయన మద్యం మత్తులో ఊగుతూ తంటాలు పడ్డాడు. ఈ విధంగానే ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి ఏమిటని కారణం అడిగితే ప్రకృతిలో ఉన్న సమస్యలే కారణమని ఆయన ఎలాంటి సంబంధం లేని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం జరిగింది. అంతేకాక పాఠశాలలో మద్యం సేవించడం వల్ల చర్యలు తప్పవని చెప్పి ఎంఈఓ చెప్పడంతో సస్పెండ్ అయితేనేమి సగం జీతం వస్తుంది కదా అంటూ నిర్లిప్త ధోరణిలో ఆయన ప్రదర్శించడం జరిగింది. ఈ సమాధానం అక్కడున్న వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. ఎంఈఓ భగీరథ రెడ్డి మాట్లాడుతూ విచారణలో ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవం చెప్పి ఈ విషయంపై ఉన్నతాధికారులకు కూడా నివేదిక అందజేస్తారని చెప్పి ఆయన తెలపడం జరిగింది. అయితే గ్రామస్తులు గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చి విచారణ జరిపిన పెద్దగా చర్యలు తీసుకోలేదని చెప్పి తెలపడం జరుగుతుంది. ఈసారి అయినా కఠిన చర్యలు తీసుకుంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పి గ్రామస్తులు అనడం జరిగింది. విద్యా రంగంలో ఇలాంటి నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యంగా కొనసాగిస్తే విద్యార్థుల భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. దేవిక, అయితే బాసిత్, మహబూబాబాద్ జిల్లా చిన్న దన్వాడ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎవరు? అంటే ఈ రవీందర్ అనే ఉపాధ్యాయుడు బోధన చేస్తుంటారు. రవీందర్ అనే అతను డబ్బులు ఇచ్చే ఇక్కడ పోస్టింగ్ తీసుకొచ్చాను, నాకు ఏమైతుందని చెప్పి కూడా గతంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దేవిక, అయితే రవిచందర్ పై విమర్శలు వ్యక్తం కావడానికి కారణం ఏంటంటారు? అంటే ఆయన గతంలో కూడా ప్రవర్తన బాగాలేకపోవడము, విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడము, ఆయన డ్యూటీ విధులు నిర్వహించేటప్పుడు కూడా స్కూల్కి వచ్చినప్పుడు ఆయన మద్యం మత్తులోనే వచ్చి విద్యార్థులకు విద్యాబోధన చేయడం అలాంటి చర్యలు చేపట్టారు. చూసిన విద్యార్థులు తన తల్లిదండ్రులకు కూడా వినిపించడం జరిగింది. ఆ తల్లిదండ్రులు ఒకసారి రెండుసార్లు చూసి అతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుతో పాటు రవీందర్ ఏదైతే చేస్తున్నాడో అలాంటి కార్యక్రమాలకు వత్తాసు పలకకుండా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి ఎంఈఓ భగీరథ రెడ్డి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ బాసిత్.